మధుసూదన్ అనే వ్యక్తి వాళ్ళ భార్య కూడా చెప్పే విధానము నాకు తెలిసి ఏపీలో జరిగిన ఇన్సిడెంట్‌కి సంబంధించి. నెల్లూరు ఆ వ్యక్తి. సో, వాళ్ళ భార్య కూడా చెప్తా ఉంది. బేసిక్‌గా ఇదే సిట్యుయేషన్‌లో మేము మోకాళ్ళ మీద కూర్చున్న టైంలో మా పిల్లలు పరిగెడతా ఉన్నారు. కనీసం ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో. అసలు నాకు కూడా నేను తల కనీసం ఇట్లా పైకెత్తి కూడా చూడలేదు. సౌండ్ వచ్చింది. వాళ్ళ ఆయన చెప్పాడంట, ఏం కాదులే మనల్ని ఏం చేయరులే, మన కింద లేడౌన్ అయిపోదాం, లైడౌన్ కింద పడుకుందాం, ఏం చేయరులే, వెళ్ళిపోతారులే అని చెప్పాడంట. ధైర్యం చెప్పాడు బాబు. అంటే అతనికి ఎంత భయం వేస్తుందో బాబు. ఐ కెన్ అండర్స్టాండ్ ఈ సిచ్యువేషన్. కానీ భర్తగా అతను భార్యకి పిల్లలకి ధైర్యం చెప్పాలి కాబట్టి ఆయన ధైర్యం కోల్పోకుండా నువ్వు నా చేయి గట్టిగా పట్టుకో, మనం లైడౌన్ అవుదాం, కింద పడుకుందాం, మన దగ్గరికి రారులే అని చెప్పాడంట. పాపం వాడు పడుకొని ఉంది. అంతకన్నా ముందు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అందరూ పరిగెడుతుంటే ఏదో సౌండ్, రైఫిల్ సౌండ్ వినిపించిందంట. వినిపిస్తే అక్కడ ఒక స్ట్రీట్ వెండర్ అన్నాడంట, ఈ భయపడి పిల్లల్ని వెళ్ళిపోమని చెప్పిందంట ఆవిడ. అప్పటికి పిల్లల్ని మీరు పారిపోండి అని చెప్పిందంట. పిల్లలు వెళ్ళిపోయారు అక్కడి నుంచి, ఎస్కేప్ అయిపోయారు. ఈవిడ కూడా పరిగెడదామని చూస్తుంటే ఆవిడ లేదమ్మా భయపడకండి, అదేదో కాలేజ్ పిల్లలు ఏవో ఫెలిస్టేషన్స్ జస్ట్ కాలేజ్ సక్సెస్ ఇవన్నీ కామన్ అమ్మా, అదేదో సౌండ్లు వినిపిస్తున్నాయి అని వాళ్ళని డైవర్ట్ చేశాడంట. అందుకే మేము అక్కడ ఆగిపోయాం, లేకపోతే అందరిలా మేము పారిపోదాం ఉంటుంది ఆవిడ. వీళ్ళు ఆగిపోయారు. వచ్చి అడిగాడు, హిందువే ముస్లిమే, నన్ను కూడా చంపేయండి అన్నప్పుడు కూడా, అంటే బేసిక్ గా నన్ను కూడా చంపేయండి, ఇంకా నాకెందుకు ఈ జీవితం అడిగినప్పుడు ఒక మాట అన్నారు, మీ మోడీకి ఎవరు చెప్తారు, మీ మోడీకి వెళ్ళి చెప్పుకోండి అని. అంటే బేసిక్ గా ఇది కూడా కొంచెం సెన్సిటివ్ మ్యాటర్, ఎందుకంటే పొలిటికల్ మ్యాటర్ అని మాట్లాడాలి ఈ అంశం. ఎందుకు మోడీని అంతగా టార్గెట్ చేయాల్సి వస్తుంది అనేది మీరు ఏం చెప్తారంటే, ముందు బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా చేంజెస్ జరిగినా? అంటే ఈ దేశం అత్యద్భుతంగా డెవలప్ అయిపోతుందండి. ఈ దేశం ఇరుగు పొరుగులకు నచ్చడం లేదు. మీరు బాగా ఇప్పుడు సపోజ్ మీరు బాగా డెవలప్ అవుతున్నారు అనుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ ఇంటి పక్క వాళ్ళకి కూడా ఎంతో కొంచెం కన్నుకుంటున్నట్టు ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్కి, చుట్టుపక్కల ఉన్న దేశాలకి, ఈవెన్ చైనాకి కూడా ఈ మోడీ గారు వచ్చిన తర్వాత మన జీడిపి పెరిగిపోవడం, మన ఆర్మీ పవర్ పెరిగిపోవడం, మన ఇంటర్నేషనల్ ఇది పెరిగిపోవడం, ఇంటర్నేషనల్లీ మన కమ్యూనికేషన్స్ పెరిగిపోవడం, ఇంటర్నేషనల్లీ మన వెల్విషర్స్ పెరిగిపోవడం. ఒకప్పుడు రష్యా అమెరికా మనతో ఒకేలా ఉండేది. జస్ట్ ఇట్స్ డూయింగ్ ద బిజినెస్, ఓకే మీరు కొంటే మా దగ్గర, లేకపోతే లేనట్టుగా ఎక్కువ పాకిస్తాన్ ప్యాంపర్ చేస్తూ ఉండేది. బికాస్ దానికి ఎక్కువ బయట నుంచి ఫండింగ్స్ వస్తాయి, వాళ్ళకి రెవెన్యూ ఇస్తారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చేది. రష్యా మనతో చాలా క్లోజ్గా ఉండేది, బికాజ్ రష్యాకి మనకి ఎప్పటి నుంచో ఉన్న సత్సంబంధాలు ఇవన్నీ. బట్ ఇప్పుడు ఏమైంది, అమెరికా రష్యాకి గొడవలు ఉండేవి ముందు. ఇప్పుడు ఏమైంది, మోడీ గారు ఒక బ్రిడ్జ్లా తయారయ్యి అమెరికాని రష్యాను ఒక తాటి మీద తీసుకొచ్చారు. అక్కడ ఇంటర్నేషనల్ ఒక బ్రిడ్జ్లా తయారయ్యారు ఆయన. ఇప్పుడు రష్యాకి అమెరికాకి మధ్యలో ఏదైనా మాట్లాడాలి అంటే పెద్దలాగా నిలబడుతున్నాడు. అక్కడ ఫ్రాన్స్, ఇటలీ అవి కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ వస్తే ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తుంది, హైయెస్ట్ టెక్నాలజీ. సో మిడిల్ ఈస్ట్లోని దుబాయ్, ఖతర్, ఈ నేషన్స్ తాలూకా మిడిల్ ఈస్ట్ వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంటర్నేషనల్లీ మీకు స్నేహితులు పెరిగిపోవడం వలన మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు. మీరు ఫస్ట్ మీ 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 ఇమీడియట్లీ నైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మీరు నచ్చట్లేదు. ఇది ముందు నుంచి నచ్చట్లేదు, ముందు నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముందు నుంచి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మోడీ అనే వ్యక్తి వచ్చిన తర్వాత భారతదేశం ఎందుకు ఇంత బ్యూటిఫికేషన్ పెరిగిపోతుంది, దీనికి ఎంత చరిష్మా పెరిగిపోతున్నది, దీని ఎకనమీ పెరిగిపోతున్నది, దీని తాలూకా టెక్నాలజీ వైజ్ పెరిగిపోతున్నది, అండ్ మిలిటరీ పవర్ పెరిగిపోతున్నది, అండ్ ఇంటర్నేషనల్లీ దే హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ అదర్స్. అది నచ్చట్లేదు. సో అంటే బేసిక్గా రీసెంట్గా నేను ఒక చాట ఇక్కడ విన్నా, బేసిక్గా ఈ అటాక్ తర్వాతే బేసిక్గా కాశ్మీర్లో చాలా ఇయర్స్ తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగాయి, పార్టీని ఎన్నుకున్నారు. బేసిక్గా అక్కడ లోకల్ పార్టీ పాలిటిక్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఈ ఆర్మీ విషయాల్లో కానీ? బేసిక్గా ఇక్కడ ఆర్మీ విషయాల్లోనైతే ఆర్మీ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు వాళ్ళకి, లోకల్ పొలిటీషియన్స్కి కానీ లోకల్ గవర్నమెంట్కి కానీ ఉండదు. బట్ నేనేం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది కాశ్మీర్లోనే జరిగింది. కాశ్మీర్లో అందరూ చెడ్డోళ్ళని చెప్పట్లేదు, బట్ ఇప్పటికీ మెజారిటీ పీపుల్ మిలిటెన్సీని సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ చేస్తున్నారు. చేయకుండా ఎక్కడి నుంచో 6 అదే రోజు వచ్చి 1 గంట ముందో 2 గంటల ముందో వచ్చి వాళ్ళు వచ్చి చంపేసి వెళ్ళిపోలేదు. వీళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. ట్రైన్ అయితే బయట వెళ్ళి ట్రైన్ అయ్యి పాకిస్తాన్ ఆర్మీలో అక్కడ ట్రైన్ అయ్యి వచ్చి ఉండొచ్చు. బట్ ఈ లోకల్ పీపులే, వీళ్ళేదో అఫ్ఘన్సో తాలిబాన్సో లేకపోతే ఇంకొకరు అని చెప్పలేము మనం. పాకిస్తాన్ ఇంకొక దగ్గర నుంచి వచ్చారని చెప్పలేము. వీళ్ళు కాశ్మీర్లోనే పుట్టుంటారు, వీళ్ళు బర్త్ సర్టిఫికెట్లు అక్కడే ఉంటాయి,
వీళ్ళు ఓటర్ కార్డులు అక్కడే ఉంటాయి. సో ఇప్పుడు కశ్మీరీసు బాధపడుతున్నారు, ఇది పడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఎందుకు ఎక్కువ బాధపడుతున్నారంటే నాకు తెలిసి, అంటే ఐఎమ్ సారీ టు సే, ఇంత పెద్ద జరిగింది, ఇది ఎవరికైనా బాధాకరమే. మనుషులు మానవత్వం ఉన్నాడు ఎవడైనా, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్లేస్ అండ్ రిలీజన్ గ్రీడ్ రెస్పాండ్ అవుతాడు. అది అక్కడ వరకు ఓకే. బట్ వాళ్ళ దుఃఖం ఏందంతా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ అయ్యే టైం ఇప్పుడు వాళ్ళకి. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగా పెరిగి టూరిజం పెరిగింది. టూరిజం ఇప్పుడే కదండి పెరిగింది, ఒక 10 ఏళ్ళ 8 ఏళ్ళ బట్టి వెళ్తున్నారు. అంతకుముందు తీసేసిన తర్వాత ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. సో తర్వాత వాళ్ళ బిజినెస్ పెరిగింది, వాళ్ళ రెవెన్యూ పెరిగింది అనమాట. వాళ్ళ రెవెన్యూ పెరగగానే వాళ్ళు చాలా ఫ్రూట్ఫుల్ అయ్యారు అక్కడ. సో వాళ్ళకి కొంచెంగా అర్థమైంది ఏంటి అంటే, మనకి ఇండియాతోని చాలా మంచి, అంటే ఇండియా వలన మనం చాలా బెనిఫిట్ అవుతాం, ఇండియన్స్ వల్ల మనం బెనిఫిట్ అవుతాం, అందరూ వచ్చి టూరిస్ట్ అందరూ వస్తే మనం బెనిఫిట్ అవుతాం అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకి రెవెన్యూ వచ్చే టైం, ఇప్పుడు అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది ఈ టైం, ఇక్కడి నుంచి ఈ టైం, ఈ సీజన్ అంతా ఇప్పుడు గెస్ట్లు వచ్చేది, ఆ హోటల్స్, ఫుడ్, ఇవన్నీ. సో ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అంతా పడిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి దీనికంటే పెయిన్ ఇది ఎక్కువ పెయిన్ ఇస్తుంది వాళ్ళకి. ఎవరినైతే మీరు చూస్తున్నారో మీడియాలో వచ్చి చాలా బాధపడుతున్నారు, ఆ బాధ వెనకాతల ఇది మానవతా కోణం ఉండొచ్చు, 100% ఉండొచ్చు, నేను లేదని చెప్పడంలా. ఎవరు ఇది చాలా ఎక్కువ. అవును, అంతే కదా. ఎందుకు ఇంతకు ముందు కూడా పుల్వామా జరిగింది, ఇంతకు ముందు కూడా చాలా మంది మిలిటెంట్లు, చాలా మంది యాత్రికులను చంపేశారు అక్కడ. లాస్ట్ టైం అమర్నాథ్కి వెళ్తున్న 20 మందిని ఎంతమందిని బస్సులో అడిగి ఎక్కడికి వెళ్తున్నారో కాల్ చేసి చంపేశారు, మీకు తెలుసు కదా అంతా. బట్ ఇప్పుడు ఎందుకు ఇంతమంది ఇన్ని జులుసులు, ఇంతమంది ర్యాలీలు ఇవన్నీ కాశ్మీర్లో జరుగుతున్నాయి దీనికి అగెనిస్ట్గా అంటే, ఇట్స్ ఏ బ్రెడ్ అండ్ బటర్. సార్ అంటే ఈ ఘటన ముందు తర్వాత తీసుకున్న ప్రతీకార చర్యల మీద, ఇండియా తీసుకున్న ప్రతీకార చర్యల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇండియా స్టాండ్స్ కరెక్ట్గానే ఉన్నాయండి. ఎప్పుడైనా వార్ స్ట్రాటజీ అంటే ఫస్ట్ డైలాగు, తర్వాత డిప్లొమసీ, తర్వాత మిలిటరీ ప్యాటర్న్స్ ఉంటుంది. ఫస్ట్ డైలాగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి, మీరు ఇలా చేశారు, మీరు అనుభవిస్తారు. డైరెక్ట్గా మనం పాకిస్తాన్ అంటం లేదు, బట్ వీఆర్ టాకింగ్ విత్ మిలిటెన్సీ గ్రూప్స్ అండ్ మిలిటెన్సీ